ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. మన అనుదిన వాక్య ధ్యానాల్లో నిన్నటి నుండి మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు లూకాసు వార్త 15వ అధ్యాయం నుండి అందిస్తూ ఉన్న ధారావాహిక సందేశాలను వింటున్నాం. ఈరోజు వారు ద కాయిన్ విచ్ వాస్ లాస్ట్ అండ్ ఫౌండ్, పోగొట్టుకొని తిరిగి సంపాదించుకున్న నాణాన్ని గురించి దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపమానవరూప మెత్తిదానముగా జీవము సిలువపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే కరింపబడినప్పుడే దురితుండనైయుంటిని, నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యములెప్పు దేహ్యంబులై ఉండగా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నమ్మించ ప్రేమించినావు. ఆహా ఎంత సఖ్యము కాని మంచి నాలో పెంచ నించి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి,
నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా నా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మరి మారు మనసు గురించి మీరు ఉపమానముల ద్వారా బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభా. మరి మీ ఉపమానములు మేము మరి నేర్చుకుంటుండగా తండ్రి, మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సరియైన రీతిలో అర్థం చేసుకుని వాటిని మా జీవితాల్లో మరి అమలు చేసుకుంటకు తండ్రి, దాన్ని మరి మేము ఫాలో అవుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య మీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలు వేడుకొచ్చున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మనం ఇదివరకే తప్పిపోయిన గొర్రె గురించి మరి ఉపమాన రీత్యా యేసుక్రీస్తు బోధించిన విధానాన్ని మనము నేర్చుకుని ఉన్నాము. గొర్రె ఒక సంఘం నుండి, అనగా ఒక గుంపు నుండి అది బయటికి వెళ్ళిపోయింది. దాన్ని కాపరి స్వరంతో మరి దాని స్వరం వినిపించి దాన్ని తిరిగి మందలోనికి చేర్చుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో పోగొట్టుకున్న ఒక నాణెం గురించి మరి యేసుక్రీస్తు ఉపమానం చెప్పి ఉన్నారు. 8వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. మరి ఇక్కడ ఒక స్త్రీకి 10 వెండి నాణములు ఉండగా ఒక నాణెము పోగొట్టుకుందండి. పూర్వకాలము మరి ఇశ్రాయేలీల చరిత్రను కానీ మరి హెబ్రీ గ్రంథంలలో మనం చూసినట్టయితే ఒక స్త్రీకి 10 నాణెములు ఎప్పుడు ఇవ్వబడతాయనగా, ఒక స్త్రీ ఇంకొక పురుషునితో ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఆ స్త్రీకి ఒక వెండి మాలకి 10 నాణెములు అటాచ్ చేసి ఇస్తారు. మామూలుగా ఇప్పుడున్న సర్మన్స్లో ఎలా చేస్తారంటే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము లేదా ఏదైనా జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా. ఆ విధంగానే పూర్వకాలము ఇశ్రాయేలీల పద్ధతి ప్రకారము ఒక స్త్రీ ప్రదానం చేయబడినప్పుడు పురుషుని ఇంటి నుండి ఆమె 10 వెండి నాణెములను ఆమె పొందుకొని ఉంటుంది. అది ఒక చైన్కి అటాచ్ చేసి ఇస్తూ ఉంటారనమాట. ఈ 10 నాణెములను తన వివాహం వరకు జాగ్రత్తగా కాపాడుకుంటా ఈ యొక్క స్త్రీ యొక్క బాధ్యత అయి ఉంది.
మరి ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడైనా ఆ నాణెంలను పోగొట్టుకుంటే ఈ 10 నాణెంలను కూడా వాళ్ళు ఈ 10 ఆజ్ఞలకు ప్రతీకగా ఆ స్త్రీకి ఇచ్చేవారని ఒక ప్రతీక ఉంది. అందులో ఏ ఒక్క కాయిన్ మిస్ అయినా కూడా తన మ్యారేజ్ బ్రేక్ అవుతుంది, ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుంది, ఆ పెళ్ళి జరగడానికి వీలు ఉండదన్నమాట. అంటే ఇదంతా కూడా ఒక స్త్రీని వివాహానికి సిద్ధపరచుటకు పెట్టిన ఒక నియమంగా ఇశ్రాయేలీ ప్రజలు ఆచరించిన ఒక ఆచారం. మరి ఇక్కడ చూసినట్టయితే ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు వెతుకుతుంది అని అన్నారు. ఎందుకంటే మనం మామూలుగా అనుకుంటాం 9 నాణాలు ఉన్నాయి కదా, ఒక్క నాణం కోసం ఎందుకు వెతకడం. ఇక్కడ గొర్రెల విషయంలో కూడా 99 గొర్రెలు ఉండగా ఒక్క గొర్రె కోసం ఎందుకు కాపరి వెతికాడు. కానీ ఆ ఒక్క గొర్రె ఎంత ప్రత్యేకతో ఇక్కడ ఒక్క నాణెము కూడా ఆ స్త్రీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేస్తుంది. ఎందుకనగా ఆ నాణెము దొరకనట్టయితే తన జీవితము వేరే మార్గంలో వెళ్తుంది, ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసింది, కొన్ని కార్యాలు చేసింది. దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతికింది. గొర్రెకు నాణానికి ఇక్కడ తేడా చూసినట్టయితే గొర్రె ఇన్నోసెంట్గా బయటికి వెళ్ళిపోయింది, కానీ ఇక్కడ వెండి నాణము పోగొట్టుకుంటే అంటే యజమాని యొక్క నిర్లక్ష్యం వల్ల అది పోయింది. నాణెము వెళ్ళిపోలేదు, ఇంట్లోనే ఉంది, కాకపోతే అది నిర్లక్ష్యం వల్ల అది కింద పడిపోయింది, ఎక్కడో కనబడకుండా పోయింది. ఆ సమయంలో మరి ఆ నాణెపు యజమానురాలు ఏం చేసింది, చీకటి ఉన్నందున దీపము వెలిగించి ఇల్లును ఊడ్చి దొరుకు వరకు జాగ్రత్తగా వెలిగింది. ఇక్కడ దీపము అన్న పదానికి మనం చూసినట్టయితే ఎవరైతే చీకట్లో నివసిస్తుంటారో వారికి వెలుగు ఉండదు, అక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. మరి అలాంటి చీకటిని తొలగించాలి అంటే దీపము వెలిగించాలి. ఆ దీపము వెలిగించాలి అంటే వాక్యం అనే దీపము మరి వారికి అవసరత ఉంది. స్వరాన్ని బట్టి గొర్రెను ఏ విధంగా మరి కాపరి కాపాడాడో ఇక్కడ యజమాని వాక్యం అనే వెలుగులో నాణాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాము. అది దొరికినప్పుడు మరి ఆమె ఎంతో సంతోషించింది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. గొర్రె దొరికినప్పుడు పరలోకంలో ఎంత సంతోషం కలిగిందో మరి ఈ పోగొట్టుకున్న నాణెము దొరికినప్పుడు కూడా దేవదూతల ఎదుట అంత సంతోషం కలిగిందండి. మరి ఈ రెండింటిని మనము కంపేర్ చేసి చూసినట్టయితే ఒకటి ఇది ఇంట్లోనే ఉంది కానీ తప్పిపోయింది, గొర్రె సంఘాన్ని వదిలి తప్పిపోయింది. రెండిటికి చాలా తేడా ఉంది. సంఘము ఇది ఇన్నోసెంట్గా గొర్రె వెళ్ళిపోయింది, ఈ నాణెము మాత్రం యజమాని యొక్క నెగ్లిజెన్సీ వల్ల ఇది తప్పిపోయింది. కానీ చివరికి రెండు కూడా దొరికినాయి. ఒకటి స్వరము విని తన దారికి వచ్చింది, రెండవది నాణెము దీపము వెలిగించి అనగా చీకటిలో ఉన్న ప్రజలకి వాక్యం అనే వెలుగు దొరికినప్పుడు ఆ వాక్యము ద్వారా ఈ వాక్యం అనే వెలుగులో ఈ నాణెంని కనుగొనబడింది. ఈ రెండు కార్యాలు జరిగినాయి. ఎప్పుడు జరిగాయంటే మారు మనస్సు కలిగినప్పుడే ఈ రెండు కార్యాలు జరిగినాయి. మరి ఇక్కడ మారు మనస్సు కలిగిన సందర్భంలో పరలోకంలో సంతోషం కలుగుతుంది, దేవుని దూతల ఎదుట కూడా సంతోషం కలుగుతుంది. ప్రియులారా, మరి మనము కూడా ఆలయానికి వెళ్తాము, అన్ని కార్యక్రమాల్లో ఉంటాము, గృహంలోనే ఉన్నాము, కానీ మనం కూడా తప్పిపోబడి ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. నిజంగానే మనము నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా? ఇంట్లో ఉంటూనే తప్పించబడ్డామా, తప్పిపోయామా? మనం తప్పిపోవడానికి మరి ఎవరి యొక్క నెగ్లిజెన్సీ ఉంది? మన నెగ్లిజెన్సీ ఉందా? మన యజమానుల నెగ్లిజెన్సీ ఉందా? అది మనము మన జీవితాన్ని పరీక్షించుకున్న వారమై ఉంటాం. మరి మనల్ని వెదుకుటకు వాక్యం అనే దీపాన్ని వెలిగించే యజమాని మనకున్నాడా? ఆ వాక్యపు వెలుగులో మనము వెదకబడుచున్నామా? సరి అయిన వాక్యము మనం వింటున్నామా? అబద్ధ బోధలకు మనం తల ఒగ్గుతున్నామా? దాన్ని మనము పరీక్షించుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న వాక్యము అంతా కూడా ప్రాస్పరిటీ. ఎక్కడ శుభం జరుగుతుంది, ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ మీకు మేలు కలుగుతుందని బోధిస్తారో అక్కడికే మనం వెళ్ళడానికి ఇష్టపడుతుంటాం. తప్పును ఖండించి మనలో ఉన్న చీకటిని తొలగించుటకు దీపాన్ని వెలిగించి సరి అయిన వాక్యాన్ని మరి బోధించే బోధకుల దగ్గరికి మనం వెళ్ళము, మనకు అది రుచించదు.
గొర్రెని చూసి అయ్యో బయటికి వెళ్ళిపోయింది, అన్యులు ఎలా ఉన్నారు, గొర్రెలు అనగా బయట తప్పిపోయిన అన్యులను చూసి మనము హేళన చేసి వారి గురించి మనం అపహసించుట కంటే ఇంట్లో ఉండి తప్పిపోయిన మరి నాణెం వలె మనం ఉన్నామా? మనల్ని మనము ఈ లెంట్ కాలంలో పరీక్షించుకుని మన జీవితాలను వాక్యమనే దీపపు వెలుగులో సరిచేసుకుంటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నేరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా. పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవనను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా. నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బట్టి రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిసంబు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపు మోనా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే.
పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారిలే. శిలువ మీది దొంగకు ప్రభు యేసుని వదనములో దేవుడు కనిపించాడు. అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, దౌష్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును. ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. యేసుని రాజ్యములో భువికి తెంచెడి రోజు, యేసుని రాజ్యములో భువికి తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడి తిని విలపించుచును, ఇలా వేడి తిని విలపించుచును, ఈడేరెను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు
కనిపించే. పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమే నా తుది ఊపిరిగా, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే.